హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి అమ్మాయి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై అండి. అందరూ చాలా ఇష్టంగా తినే ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా చూడొచ్చండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. కారం, గరం మసాలా పౌడర్, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఆయిల్, బంగాళదుంపలు. బంగాళదుంపల్ని పీల్ చేసేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పీల్ చేసేసుకోండి. పీల్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు ఎన్నైతే తీసుకుంటున్నారో పొటాటోస్ అన్నీ కూడా ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. తయారీ విధానాన్ని చూద్దామండి. ముందు ఒక 15 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలండి. ఆ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆ తరువాత ఆ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అన్నీ యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మూతను తీసుకోవాలండి, దాని మీద పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసుకుని బంగాళదుంప ముక్కలని ఈ విధంగా కదుపుతూ ఉండాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా రావాలండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ బంగాళదుంప ముక్కలన్నిటిని తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లో పక్కన పెట్టేశానండి. అదేవిధంగా మీరు మిగతా బంగాళదుంప ముక్కలను కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. 6 నుంచి 7 వరకు వేసుకోవాలి. ఒక 1 minute వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తరువాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 minute ఫ్రై చేసుకోవాలండి. ఆ తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండుమిరపకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute వరకు ఫ్రై చేసుకోవాలండి. తరువాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు,
సాల్ట్ బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ గరం మసాలా పౌడర్ కూడా బంగాళదుంపలకి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. తరువాత ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మీరు ఎక్కువ స్పైస్ తింటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ విధంగా పొటాటో ఫ్రైని మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.